నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. గరంగా గుంటూరు రాజకీయాలు, మిర్చి ఘాటును మించిన జగన్మోహన్ రెడ్డి గారి టూర్. ఒక్కసారిగా గుంటూరు ప్రాంతం అంతా కూడా ఫుల్ హీట్ రేకెత్తిస్తుంది. గత వారం రోజులుగా, ఈరోజు అంశం కాదు, ఏ ముహూర్తాన మరి అంబటి రాంబాబు గారు ఆ మాట మాట్లాడారు, అక్కడి నుంచి బగ 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 మండిపోతున్నది. ఒక మాటల రూపంలోనే అయింది, చేతల రూపంలోనే కూడా అయింది నేపథ్యం. మరి దీనికి ఎండ్ కార్డు ఎక్కడ? అంబటి రాంబాబు గారు రిమాండ్ వేయడం, 14 రోజులు రిమాండ్. ప్రస్తుతం ఆయనకి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అదో టెన్షన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన నేపథ్యం. సరే, ఓకే, ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇంకా అన్నీ కూడా తర్వాత అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిని, ఒక సామాజిక వర్గంలో ఒక పేరున్న వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది జరిగితే ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. అందుకని ఈరోజు గుంటూరు బయలుదేరారు ఆయన. అసలు మంగళగిరి నుంచి గుంటూరు, తాడేపల్లి నుంచి పోని గుంటూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎంత టైం ఉంటుంది? బాగా ట్రాఫిక్ ఉంటే ఒక గంటల ప్రయాణం సాగుతూనే ఉంది అయింది. అంటే అంత పెద్ద క్రౌడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యారు. ఏంటి ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు తెలుపుతున్నారా? ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు అయితే ఆ రకంగానే వస్తున్నారు. 40% ఓటు శాతం ఉందండి. అది ఎవరు కూడా మర్చిపోకూడదు. అంత ఈజీగా వారు వన్ సైడ్ అన్నప్పుడు సీట్లు అయితే పెరిగింది తప్పించి ఆ వ్యత్యాసం అయితే ఏం లేదు. 5 to 6% కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో 1 కోటి ఓట్లు వాళ్ళకుంటే 40 లక్షలు వీళ్ళకి వచ్చినాయి. 40 లక్షలు ఏంటి? 55, వాళ్ళకి ఒక 55 వస్తే 45 అనుకోండి పోనీ. అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. సో మరి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారా చూడలేదా అని కంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది ఆ క్రౌడ్ చూస్తుంటేనే. అంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి ఇంకా క్రౌడ్ చూస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఒక పూనకం వస్తుంది. ఎంతసేపు అయినా సరే వాళ్ళకి ఆకలి దప్పికలు ఏవీ రావు. పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవని, జనాలు వచ్చారనుకోండి ఎలా ఉంటుంది? సినిమా వల్ల అవనివ్వండి, లేకపోతే వేరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా స్టేడియం నుంచి కానీ క్రౌడ్ ఫుల్గా వాళ్ళకి సెలబ్రేషన్లు చేసుకుంటూ వాళ్ళని ఉత్సాహపరుస్తుంటూ 4లు 6లు అని అరుస్తుంటే ఆటోమేటిక్గా అది పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి ఏ వ్యక్తి అన్నప్పటికీ కూడా. ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకన్నా సరే. మన ఎంప్లాయీని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక గంట పని చేసి ఇంకో అరగంట చేయమంటే చేస్తాడు. ఆడికి ఆ భారం తెలియదు, ఆ బాధ తెలియదు. ఇది కూడా అంతే. జనాలు ఎక్కువ వచ్చారంటే రాజకీయ నాయకులు ఫుల్ ఫుడ్ దొరికినట్టే, ఇంకా ఆకలేదు ఆ రోజు అంతా. అదే పరిస్థితి ఈరోజు వచ్చింది. సరే, వెళ్ళారు, గంటల తరబడి వెళ్ళారు. మరి జగన్ టూర్కు సెక్యూరిటీ ఏ రకంగా ఉంది? అదొక భయం. ఏదంటే తేడా జరిగింది ప్రాబ్లం అయిపోద్ది. దానికి Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసులు మాత్రం భారీ ఆంక్షలు విధించడం జరిగింది. మినిట్ టు మినిట్ హై టెన్షన్ వాతావరణం అండి. గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా అలా ఊపిరి బిగబట్టుకుని ఉన్నాయి ఏం జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 9 వాహనాల్లో గుంటూరుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇక రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికెక్కడ. ముందు ఆ ఎపిసోడ్ చెప్తాను, తర్వాత ఈయన మాట్లాడింది అప్పుడు చెప్తాను. జగన్ ప్రయాణించే మార్గాల్లో హై సెక్యూరిటీ ఆంక్షలు. గతంలో సీఎం కింద ఉన్నప్పుడు ఎలా అయిందో అదే ఆంక్షలు విధించారని. ఇంకా గుంటూరులో ఎక్కడికక్కడ బారికేట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండాలి. మరి అంబటి ఇంటి ముందు భారీగా వైసీపీ కార్యకర్తలు, ఆయన కాన్వాయ్తో పాటుగా ఇంటి దగ్గర కూడా వేలాదిగా ఉన్నారు. ఇక దాడులను పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి దాడులను పరిశీలించారు. రాంబాబు గారు కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించాడు. ఇంక జగన్తో పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు అసలు ఇసుకేస్తే రాలదా అన్నట్లుగా విపరీతమైన క్రౌడ్. ఎక్కడికక్కడ నిర్బంధాలు, బారికేట్లు, తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది ఏ పార్టీ నాయుడికైనా సరే. ఇక అభివాదం చేస్తూ ఆయన కొనసాగింపు యాత్ర వెళ్లడంతో భారీగా ఎక్కడికక్కడ ట్రాఫిక్లు జామ్ అయిపోయినాయి. ఇక జగన్ యాత్రను ఇప్పుడు కూటమి తప్పుపడుతున్న కూటమి. ఇక పరామర్శకు ఇంత హడావుడి చేయాలా? పరామర్శల పేరుతో పొలిటికల్ మైలేజ్ అంటూ వాళ్ళు తీవ్ర విమర్శలు చేయడం. అంతేకాకుండా గతంలోనూ ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి అని చెప్పి ఈ రకమైన మాటలు. ఇక పరామర్శల పేరుతోనే జగన్ బయటకు వస్తున్నారని సెటైర్లు కూడాని. అంతేకాకుండా ఈ సెటైర్లు ఈ రకంగా ఉంటే సరే, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. అంబటి గారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పరామర్శించిన తర్వాత మీడియాతో ఆయన మాటలు. ఎందుకంటే ఇది చాలా ఉద్రిక్తతకు దారితీస్తుంటుంది. ఒక
ముఖ్యమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఆదర్శంగా తీసుకుని లక్షలాది మంది మనం చెప్పిన మాటని వింటారో లేకపోతే మనం ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు పాటిస్తారో అలాంటి వాళ్ళ దగ్గర ఏ నాయకుడైనా సరే ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే ఒక సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఈయన ఏమంటున్నారు, అంబటిని హత్య చేయడానికి ఒక పండిన కుట్ర అని. అంబటి గారిని ఎందుకు హత్య చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది చాలామంది ప్రశ్నించేది. సరే, అంబటి మీద అన్యాయంగా దాడి చేశారు, సరే వాళ్ళ ఇంటిని తగలబెట్టారు, కారులను తగలబెట్టారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు, తప్పది, తప్పనే చెప్తున్నాం. కానీ హత్య చేయడం అనే దాన్ని ఎందుకు మీరు దాన్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు? మీ మంత్రులు అలాగే మాట్లాడతారు, మన సజ్జల గారు అలాగే మాట్లాడతారు, మాజీ మంత్రులు అందరూని. సో అది ఏమవుతుందంటే వేరే రకంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భాగం కూడా ఉంటుంది చిరస్థాయిగా. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని ఏలేరు, మళ్ళీ ఇంకొక అవకాశం ప్రజలు మీకు ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేయనివ్వండి, మీరు డెవలప్మెంట్ చేయండి, లేదా మీ వల్ల నాశనం ఏమనండి, వీళ్ళ వల్ల నాశనం ఏమండి, పోయేది ఎవరికి? మీకు ఏమీ పోవు. ఏ రాజకీయ నాయకుల కన్నా ఏమీ పోవు, ప్రభుత్వాలకు ఏమీ పోవు. పోయేది ప్రజలే, ఇబ్బందులు పడేది ప్రజలే, పోయేది రాష్ట్రం. కోట్లాది మంది మనల్ని నమ్మి ఆ గద్దె ఎక్కించారు, ఒక హై ప్రయారిటీ ఇచ్చారు. దాన్ని మనం కాపాడుకోకపోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అల్లర్లు కల్లోలాలు సృష్టించే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేయకూడదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఒక తప్పు జరిగింది, ఒక పొరపాటు జరిగింది, ఆయన మాట్లాడాడు, అది తప్పు. వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం తప్పు. చట్టపరంగా మీరు ఏదైతే చర్యలు తీసుకున్నారో చట్టపరంగా తీసుకోండి. ఆయనకి రిమాండ్కి విధించారు, ఆయనకి ఏదో ఫెసిలిటీస్ కావాలంటే జైల్లో కూడా ఇచ్చారు, పారదర్శకంగానే వెళ్ళిపోతున్నారు. సో జోగి రమేష్ మాట్లాడే మన నోరు మంచిదైతే ఇవన్నీ ఎందుకు వస్తుంది? ఆ నోటి దొరద దేనికి? ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే దేనికి మాట్లాడాలి? విధానపరంగా ఏదన్నా విమర్శించండి, తప్పు లేదు. అంతేగాని ఈ రకంగానే మాట్లాడతాను, అమ్మల మీద మాట్లాడతాను, భార్య మీద మాట్లాడతాను, కూతుర్ల మీద మాట్లాడతాను. అమ్మ ఏం చేసిందండి మధ్యలోని? భార్య ఏం చేసిందండి మధ్యలోని? వాళ్ళకి పుట్టిన పాపానికి ఆ పిల్లలు ఏం చేశారండి మధ్యలోని? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? ఆడవాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ఇది తప్పుడు రాజకీయాలు కదా. వీటిని ఏమంటారంటే, అనడానికి కూడా చాలా బాధగా ఉంది, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళని ఆడారు రాజకీయాలు అంటారు. సరే, అది తప్పుడు మాట అవ్వచ్చు, పెద్ద మాట అవ్వచ్చు, గతంలో మాట్లాడేవి ఈ రకంగానే అంటారు. వాళ్ళని అడ్డు పెట్టుకుంటే చేసే రాజకీయాలు అయ్యి ఒక రాజకీయాలేనా? మహిళని అడ్డు పెట్టుకుంటూ రాజకీయాలు చేయడం ఏంటి? మహిళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఆ లా కో రా అంటే ఎవరిని అన్నట్టు? ఎవరి తల్లు పుట్టుకులను మీరు అవమానిస్తున్నారు? ఎవరి పుట్టుకును మీరు తప్పు పడుతున్నారు? మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి? ఏం చూసుకుని అంటే ఎవరు అడిగేవారు లేరు. రాజకీయ పరంగా కొట్టుకుపోద్ది. సరే, అరెస్ట్ అయితే 4 రోజులు అరెస్ట్ అవుతాం, ఇదే కదా. ఎవరు మాట్లాడినా నేను అంటున్నాను, అంబటి రాంబాబు గారు మాట్లాడారన్నది కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఆ లంబాసులు ఎందుకు వస్తాయి? ఏం చేస్తున్నారు మీరు సమాజానికి? ఏం ఇంజెక్ట్ చేస్తున్నారు? ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రాజకీయ నాయకుడు అంటేనే. కళ్ళు నెత్తి మీద పెట్టుకోకూడదు పదవి వచ్చినంత మాత్రాన. కేవలం 5 సంవత్సరాలే మీ రాజకీయ జీవితం, రాజకీయ బ్రతుకు. మీరు బాగా చేశారు అంటే కలకాలం ఉంటారు, లేకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటారు. లేదు, తప్పుడు పనులు చేశారనుకోండి, తప్పటడుగులు వేశారనుకోండి, మనకి ఇది ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయారనుకోండి, ఆ పైకెక్కిన కళ్ళు ఏవైతే తల మీదకు ఉంటాయో దాన్ని మొత్తం దించి అధపాతాళానికి తొక్కేస్తారనడానికి రాజకీయ చరిత్రలు ఎన్నో మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. మీరు ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు, విద్వేషాలు రెచ్చగొట్టకండి, కులాల కుంపట్లు తీసుకురాకండి, రచ్చ చేయకండి.